తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వనస్థలీపురంలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీత హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఆవేశంలో జరిగినటువంటి హత్య కాదని మాజీ భర్త మహేష్ 2 నెలల పాటు పక్కా ప్రణాళికతో వెతికి మరీ అమలు చేసినటువంటి కిరాతక చర్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మాజీ భార్య పైన పెంచుకున్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా నిందితుడు అంగీకరించాడు. అంతేకాదు దీనికి బలమైనటువంటి కారణము కొద్ది రోజుల క్రితము మహేష్ యొక్క తల్లి చనిపోయినటువంటి నేపథ్యంలో దాన్ని మరింతగా తన భార్య వల్లే తన తల్లి చనిపోయిందనేటువంటి కక్షను పెంచుకొని చంపినట్టుగా తెలుస్తుంది. మహేష్ సునీత గతంలో భార్య భర్తలు అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. అయితే వీరి గొడవ కారణంగా మహేష్ పైన గతంలో సునీత కేసులు పెట్టింది. అయితే ఆ కేసుల కారణంగా కెనడాలో ఉద్యోగం కోల్పోవడం, తిరిగి అక్కడికి వెళ్ళలేకపోవడంతో మహేష్ ఆమె పైన పగ పెంచుకున్నాడు. సునీత ఆచూకీ తెలుసుకోవడానికి ఆమె సోషల్ మీడియా ఖాతాలపైన దృష్టి పెట్టాడు. అలాగే ఈ కేసుల భారం నేపథ్యంలో మహేష్ తల్లి ఆమె కూడా కొంతకాలం క్రితమే కేసుల వల్లనో లేకుంటే ఇతరతర కారణాల వల్లనో ఆ టెన్షన్స్ వల్లనో ఆమె కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత తన తల్లి కూడా చనిపోయింది, ఉద్యోగం పోయింది, కెనడాకు పోలేకపోతున్నాను, దీనంతటికి కారణం సునీతే అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశంతో రగిలిపోయినటువంటి ఇతను ఆమె కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు. ఆమె పోస్ట్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ని నిశితంగా పరిశీలించి ఇలాంటి సందర్భంలోనే వీడియోలో బ్యాక్గ్రౌండ్లో కనిపించినటువంటి పరిసరాల ఆధారంగా వనస్థలీపురంలోని కాప్రాయి చెరువు సమీపంలో ఆమె నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ను గుర్తించాడు. అయితే హత్యకు వెళ్లే ముందు మహేష్ యుద్ధానికి సిద్ధమైనట్లుగా సామాగ్రిని సమకూర్చుకోవడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె తలుపులు వేసుకుంటే కోసేందుకు గ్రైండర్ కట్టరు, ప్రతిఘటించకుండా కళ్ళల్లో కొట్టేందుకు పెప్పర్ స్ప్రే, దాడి చేసేందుకు పదునైనటువంటి కత్తులు ఇవన్నీ వెంట తెచ్చుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా నా చేతుల్లో నుంచి తను తప్పించుకోకుండా ఉండడానికి అన్ని రకాల ఆయుధాలను సమకూర్చుకున్నాడు. హత్య తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్లాన్ చేసినట్టుగా విచారణలో వెల్లడైంది పోలీసులు చెప్పినటువంటి తాజా వివరాలకు పోలీసులకి. అయితే సునీత హత్య చేసేందుకు 60 రోజులు తుర్కయాంజల్లోని ఓ హాస్టల్లో ఉండి 4 రోజులు సునీత కదలికలపైన రెక్కి నిర్వహించాడట. సరైన సమయం చూసి వాచ్మెన్ లేని వేళ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాను చేసిన నేరానికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఏ శిక్షకైనా సిద్ధమని మహేష్ పోలీసుల ఎదుట చెప్పినట్టుగా సమాచారం. ఇక సునీత రెండవ భర్త శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా కూడా ఈ హత్యకు సంబంధించి తాత్కాలికంగా అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన హత్య కాదు, ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ఫిక్స్ అయి తనని చంపేయాలని చెప్పేసి పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి రెక్కి నిర్వహించి కొన్ని రోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ చేసినటువంటి పక్కడ్బందీ హత్య అనేటువంటి విషయాలు ఇప్పుడు పోలీసుల విచారణలో బయటకు వచ్చాయి.